మనం చూసినంత అలకగా కాదు సినిమా తీసుడంటే ఫస్ట్ మంచి కథ రాసుకోవాలి, సూట్ అయ్యే యాక్టర్లను పెట్టుకోవాలి, తోపు కెమెరామెన్ కావాలి, మాటలు మస్తు ఉండాలి, గ్రాఫిక్స్ అక్క పెట్టాలి, కిరాక్ పాటలు రాపియాలి, ఖతర్నాక్ ఫైటింగ్ పెడితేనే ఫ్యాన్స్ ఖుషి అవుతారు. ఇవన్నీ చూసుకుంటానికి అస్సలైన కావాలి. గదేనబ్బా డైరెక్టర్. ఆయన ఎట్లా చెప్తే గట్ల నడుస్తుంది. బొమ్మ సూపర్ హిట్ కావాలంటే యాక్టింగ్ ఇరగదీసేటోళ్ళని పెట్టుకోవాలి. మళ్ళా సినిమాలలోనే అనుకునేరు, రాజకీయంలో సుత తోపు యాక్టర్లు డైరెక్టర్లు ఉంటారు. లో స్టార్ట్ కెమెరా యాక్షన్. సూపర్ సూపర్. ఇప్పుడు నెక్స్ట్ సీన్ చెప్పుండ్రి. రైట్, ఇక లొకేషన్ చేంజ్. మేము పడుకున్నాము, ఇది పడట్లేదంటే క్రింద కూర్చుంటాము. పూర్తిగా కింద అరేవా, నటించమంటే జీవిస్తున్నారు పో. షాట్ ఓకే. ఇప్పుడు స్లోగన్స్ రెడీ. బిఆర్ఎస్ పార్టీ సమర్పణలో బొల్లం మల్లన్న డైరెక్షన్ లో రైతు ఓదార్పు యాత్ర షూటింగ్ ఇట్లా నడిచింది. కోదాడ ఏరియాల ఎడమ కాల్వ గండివాడి నీళ్ళందక ఎండిన పంటలు చూసే ప్రోగ్రామ్ లో గింత ముద్దుగా యాక్టింగ్ చేసిరు గులాబీ లీడర్ అంతా. రైతులు ఎట్లా కూకోవాలి, ఎట్లా ఏడవాలి, ఏం చేయాలనేది ట్రైనింగ్ ఇచ్చుకుంటా వీడియోలు ఫోటోలు తీపిచ్చిండ్రు. పర్ఫార్మెన్స్ మంచిగా లేకుంటే రీటేక్. ఇంత కూడా కాంప్రమైజ్ కాకుండా ఖతర్నాక్ నడిపించిండు పాత ఎమ్మెల్యే గారు. కథల డైలాగులు కూడా పెద్ద పెద్ద రాసుకొచ్చిండ్రు. రైతులకు న్యాయం చేయకపోతే దీన్ని ప్రజా ఉద్యమంగా మారుస్తాం. కష్టం సారు. మీ వాళ్ళు 4-5 యాక్టింగ్ చేయమంటే చేస్తారేమో గానీ పబ్లిక్ అంతా ఎందుకు చేస్తారు చెప్పు. ఈ లెవెల్ నటనోద్యమం చేయాలంటే మనలతోటి తప్ప ఎవరితోటి కాదు. మల్లన్న విహారయాత్రల పేరు మీద ఆకాశంలో తిరగటం కాకుండా కొద్దిగా వచ్చిపోయేటప్పుడు రోడ్ల మీద పొలాల్ని పరిశీలించి. మీరు ఎవరి గురించి అంటున్నారో గానీ ఎండిన పూలాల విహారయాత్ర లెక్కనే ఉన్నది ప్రోగ్రామ్ అయితే. వీడియోలు ఫోటోలు మంచిగా తీపించుకొని రైతుల తిప్పలు అరుచుకుంటున్నట్టు మస్తు పబ్లిసిటీ చేసుకున్నాడు సోషల్ మీడియాలో. ఇంత కష్టపడ్డోళ్ళు షూటింగ్ వీడియోలు లీక్ కాకుండా చూసుకోవాలనే చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయిండ్రు సారు. ఏ ముచ్చటెట్లున్నా బిఆర్ఎస్ రైతు ఓదార్పు సినిమా పబ్లిక్ టాకీస్ అయితే సూపర్ హిట్ పో.